ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. దివ్య స్వరూపులందరికీ దివ్య ఆశీస్సులు. అయితే అమావాస్య అనగానే ప్రతి ఒక్కరి దృష్టిలో ఏదో ఒక చెడు భావన, ఏదో మనకు చెడు చేస్తుంది అన్నట్లుగా భయపడుతూ ఉంటారు. కొంతమంది అయితే మరీ చాదస్తం కింద తయారైపోయి ఉంటారు. అమావాస్య రోజు బయటికి వెళ్ళొద్దని, అమావాస్య రోజు ఇది చేయొద్దు అది చేయొద్దు అని చెప్పి కొన్ని కట్టుబాట్లు కూడా వాళ్ళు పెట్టుకుంటారు. పక్క వాళ్ళకు కూడా అవన్నీ ఆచరించాలని చెప్తూ ఉంటారు, అంటించేస్తారు. అసలు నిజంగా అమావాస్య అనేది అంత చెడు ప్రభావం ఉంటుందా? అసలు ఏంటి అమావాస్య గురించి తెలియజేయండి. అమావాస్య చాలా గొప్ప తిథి. నెలకి ఒక మారు వస్తుంది, పౌర్ణమి కూడా ఒక మారు వస్తుంది, రెండూ కలిపి కృష్ణపక్షం. సరే, మరి విశేషమైనటువంటి అమావాస్య అందరూ చీకటిగా భావిస్తారు. అమావాస్య ఎప్పుడైతే తగ్గుముఖం పడితే దివ్య తేజో కాంతి పుంజాలు ఈ ప్రపంచంలో వెళ్ళి విరుస్తాయి. ధ్యానం చేసేవాళ్ళు, మంత్రం తీసుకునేవాళ్ళు, ఉపాసనలు చేసేవారు, సాధకులు, ఇలాంటి వాళ్ళు విశేషమైన పూజలు అన్నీ కూడా అమావాస్యనే ఎంచుకోవడం పరిపాటి. ఈ భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో తప్ప, ఆంధ్ర తెలంగాణ క్లియర్గా చెప్తున్నా, మన వాళ్ళు అమావాస్యను ఎక్కువగా పాటించారు. అశుభంగాను భయభ్రాంతులు అవుతూ ఉంటారు. తమిళనాడు అమావాస్య రోజే చేస్తారు. అష్టమి మనం వాడం, వాళ్ళు అష్టమి రోజే మొదలు పెడతారు. నవములు అంటే ఏమిటి, వాళ్ళకి అది అచ్చొస్తుందా అంటే అమావాస్య రోజు నుండి వెలుగు మిగతా 15 రోజుల వరకు దినధాన్యాభివృద్ధి ప్రవర్ధమానమై వెలుతురు ఈ యొక్క ప్రకాశం విస్తరిస్తుంది, వ్యాపిస్తుంది ఈ ప్రపంచంలో. చీకటిలోంచి వెలుతురు మొదలయ్యే ఆ అమావాస్య ఎండింగ్, స్టార్టింగ్ ఏంటి, ఆ తేజస్సు. సరే, పాడ్యము అవి తిథులన్నీ ఓకే, అది కాదు. కానీ అసలు విషయం అమావాస్య చీకటితో కూడుకున్నది అనేటువంటి భావన. మనం అమావాస్యని కూడా ఆ రోజు మరి కాంతి గురించి మాట్లాడితే చంద్రుడు మరి వారి కళలు ఇవన్నీ కూడా తగ్గుముఖంలో ఉంటాయి కాబట్టి, ఆ తర్వాత ప్రజ్వలించే సూర్య తేజస్సు పౌర్ణమి వరకు కూడా రోజు రోజు పెరుగుతూ ఉంటుంది. అమావాస్య రోజు ఆ చంద్రుడి కళలు తగ్గుతూ ఉంటాయి, మనం చూడొచ్చు. అంటే అందుకని అమావాస్య నుంచి పెరిగే ఆ ఇది నిజానికి మరి అది చాలా పవిత్రమైనటువంటిది, అందరికీ శుభదాయకమైనటువంటిది. అమావాస్య తర్వాత మొదలయ్యేది, అది క్లారిటీ ఉంది మనకి. అందుకని అమావాస్య రోజు తల్లులు, అమ్మాయిలు పుట్టిన లక్ష్మీ తల్లులుగా, ఇంకా ముఖ్యంగా మన దీపావళి అమావాస్య లక్ష్మీ పూజలు కూడా మనం అమావాస్య టైంలోనే చేస్తాం. అప్పుడు శుభమైనటువంటిది, అప్పుడు లక్ష్మీప్రదమైనటువంటిది. మామూలు అమావాస్యల్లో ఎందుకు ఆ స్థితిని మనం గ్రహించడం లేదు అనేది ఒక ప్రశ్నార్థకమే. కానీ ప్రతి అమావాస్య మంచిదే. మీ హృదయం బాగుండాలి, ఆలోచన బాగుండాలి. మన ఆలోచన బాగున్నప్పుడు సత్ ఆలోచనలు, సతభిప్రాయాలు కలుగుతాయి. అమావాస్య చీకటి మయమైనటువంటి ప్రపంచంలో వెలుతురిని ప్రారంభ చేసేటువంటి ఆ రోజు నిజంగా అమావాస్య మంచిది, ఏమీ ఇబ్బందులు ఉండవు. మరి నార్త్లో కూడా అమావాస్య గురించి చాలా విశేషంగా చెప్పుకుంటారు. మన కేరళలో కూడా అమావాస్య పూజలు ఇవన్నీ కూడాను ఎక్కువగా ఇంపార్టెంట్ ఉండే మంత్రదీక్షలు ఇస్తారు అమావాస్య రోజు. సాధనలు ఉంటాయి, దేవతా సాధనలు కూడా ఉంటాయి.
మరి అవన్నీ మరి మంచివి కాబట్టి, శక్తిమంతము కాబట్టి కదా వాళ్ళు చేస్తారు, లేకపోతే వాళ్ళు చేయరు కదా. అవును. మనం భయపడ్డట్టుగా వాళ్ళు ఆ జోలికి పోయేవాళ్ళు కాదు. కానీ అమావాస్య చాలా శక్తివంతము. ఆ యొక్క పరాత్పరి శక్తితో కూడినటువంటి ఆదిపరాశక్తికి సంబంధించినటువంటి ఆ దివ్య కళలు, శక్తి ఉపాసకులకు కూడా ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి అమావాస్య చాలా మంచిది. అమావాస్య రోజు ధ్యానం చేసేవాళ్ళు బోళ్ళు మంది, కోకొల్లలు. అందుకని ఆ రోజు నిశ్శబ్దానికి మారుపేరు. ప్రపంచంలో న్యూట్రల్ ఫోర్సెస్ ఉంటాయి, అదొక వలయం, అదొక మరి ఆవరణ. ఆ టైంలో మీరు ఏది చేసినా తొందరగా సిద్ధించడానికి అవకాశాలు ఉన్నాయి. మంత్రదీక్ష చేసిన వాళ్ళు మంత్ర ఫలితం, మంత్రోపదేశం చేసేవాళ్ళు ఆ కొన్ని అమావాస్య ఘడియల్లో వాళ్ళు. ఈసారి వచ్చే అమావాస్యకి సూర్యగ్రహణం ఉంది, కానీ మన దగ్గర లేదు, విదేశాల్లో ఉంది చాలా అంటున్నారు ఉంటాయిరా. కదా. ఇదే కాదు, విదేశాల్లో ఉన్నవి మనకి ఒక్కొక్కసారి కాదు, చాలా వరకు మన దగ్గర అవి స్పష్టంగా కనిపించవు, మనకు వర్తించవు. అయినా మన నియమాలు పాటించాలి. పాటించాలి. ఎందుకంటే ప్రపంచం అంతా ఒకటేగా. మనం ఉండే దగ్గర ఎండ లేదు, గొడుగు పెట్టుకున్నామంటే ప్రపంచంలో ఎండ లేనట్ట, సూర్యుడు వెలుతురు లేనట్ట, కిరణాలు రానట్ట, అది కాదు కదా. అవి పాటిస్తే మంచిది. మన దగ్గర లేదు అని దాన్ని వదిలేయకూడదు. అది ఉన్నా వేరే దేశాల్లో కనిపించినా మనం పాటించలే అవసరం లేదని చెప్పినా ఆ టైంలో మామూలుగా స్నానాలు జపతపాదులు చేసుకునేవాళ్ళు నార్మల్గా పాటిస్తే మంచిది అని పూర్వీకులు చెప్పారు, మన పెద్దవాళ్ళు. పాటిద్దాం. అలాకపోతే ఇంకొంచెం వేరే రకంగా పాటిద్దాం. శుభమే కదా, అశుభం కాదు కదా. అందుకని అమావాస్య గొప్పతనము, అమావాస్య విశేషమైనటువంటి మరి ఉపాసన, ఇలాంటివన్నీ కూడా జపాలకి, ఉపాసన, మంత్ర దీక్షలకి ఇలాంటివన్నిటికి కూడాను చాలా గొప్పది. తమిళనాడు అలాంటి, కేరళ అలాంటి రాష్ట్రాలలో ఆ అమావాస్య రోజే పూజలు, అమావాస్య రోజే గృహప్రవేశాలు, అమావాస్య రోజే అడ్వాన్స్ ఇస్తారు ఏదైనా కొనాలనుకో. మన వాళ్ళేమో అమావాస్య మంగళవారం, ఆదివారం, ఇది కూడా ఆదివారం, అష్టమి, నవములు పాటించారు, వద్దంటాం. ఎందుకు? భయం. అది ఎందుకో ఏదో జరిగి ఉండొచ్చు. మరి వారి వారి స్వవిషయం. కానీ ఏమీ కాదు, మీ హృదయంలో ఆ భగవంతుడిని నమ్ముకొని, మీ హృదయమే దేవాలయం కాబట్టి భగవంతుడిని నమ్ముకొని మంచి ఆలోచనతో ఏది మొదలుపెట్టినా మీకు మంచి జరుగు తీరుతుంది. థాట్ క్రియేట్స్ గుడ్నెస్. గాడ్ అంటే కూడా అంతే కదా. ఆ గాడ్ని కనుక మీరు చక్కగా ఉపాసన చేస్తే ఆ గాడ్, జీఓడి గాడ్ అంటాం, ఆయన మీకు గార్డుగా, అంటే ఇంటికి కాపలాదారుడిని గార్డ్ అంటాం కదా. అలాగే మన ఈ దేహానికి, మన వంశానికి, ఈ ప్రజలందరికీ కూడా ఎవరైతే మనస్సు పెట్టి ధ్యానం చేస్తారో, ఎవరైతే మనస్సు పెట్టి వారిని కోరుకుంటారో, ఆ స్వామిని స్వచ్ఛత హృదయంతో తప్పకుండా మిమ్మల్ని కాపాడుతాడు. అలాగే ఒకప్పుడు బలిచక్రవర్తిని కూడా మరి అధోలోకంలో ఆయనని వరం ఇచ్చిన తర్వాత ఆయనకి కాపలాదారుడిగా సాక్షాత్తు స్వామివారే ఉన్నారు. మరి ఈ చరిత్రలో ఈ పదం కూడా మనం వినాలి, కనాలి, ఆ విషయం తెలుసుకోవాలి. గాడ్ విల్ బికేమ్ గాడ్. ఎంత సింపుల్గా ఉంది. అందుకని భగవంతుడు మన రక్షకుడు, పోషకుడు, పాలకుడు. అందుకని వారిని ఎప్పుడు కూడా మనం మరి ఒక్క నిమిషం కూడా వదలకుండా చేసే ప్రతి పనిలో వారి ఆజ్ఞ తీసుకొని చేసిన వాడికి శుభమే శుభం. ఊరికి పైపైన ఎదుటి వాళ్ళని మెప్పు పొందడం కోసం మాట్లాడే మాటలు కాకుండా స్వచ్ఛంగా, మనస్ఫూర్తిగా, త్రికరణ శుద్ధిగా భగవంతుడిని కనుక కోరుకుంటే భగవంతుడు కరుణిస్తాడు. నిన్ను బిడ్డగా, పుత్రుడిగా స్వీకరిస్తారు, పుత్రికగా స్వీకరిస్తాడు. చాలా తేలిగ్గా చెప్పాను. అందరికీ శుభం కలుగాక. ధన్యవాదాలు.